అది దేవుని యొక్క స్వేచ్ఛ ఎన్నిక. 4 రకాలు ఏర్పరచుకొని బైబిల్లో చూస్తాం. భూమిపై దేవుని రాజ్యంగా ఉండుటకు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు. సో యూ కెన్ సీ ఆల్ దిస్ వర్స్. ఇది రక్షణకు సంబంధించిన ఎన్నిక కాదు. దైవ ప్రేరిత వృత్తి కొరకు ఎన్నుకోబడుట. లేవి గోత్రాన్ని దేవుడు యాజకత్వం కొరకు ఏర్పరచుకున్నాడు. ఏమండి? సో పేతురు, యోహాను వారిని అపోస్తలులుగా ఉండడానికి, పౌలును అపోస్తలుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. సో దైవ ప్రేరిత వృత్తి కొరకు ఎన్నుకోబడ్డారు. దేవదూతలు కూడా ఎన్నుకోబడ్డారు, ఏర్పరచబడ్డారు. అందుకే వారి సంఖ్య నిర్దిష్టమైన సంఖ్య తరగదు, పెరగదు. సో ఈ పైన 3 తెలిపినవి రక్షణకు సంబంధించినవి కాదు, ఒక ఉద్యోగానికి సంబంధించినవి. రక్షణ కొరకు ఎన్నుకున్నట్టు దేవుడు రక్షణ కొరకు మనుషులను ఎన్నుకున్నట్టుగా మన వాక్యంలో తేటగా చూస్తాం. 6:44 తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఆకర్షించితేనే కానీ, తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. నాకు సామర్థ్యం ఉంది, నేను రాగలను, నేను నమ్మగలను. దేవుడు ఆకర్షిస్తేనే ఆ సామర్థ్యం మనకు వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, గ్రీకులో హెల్కువో అనే మాట ఉంది. అంటే ఎదిరించలేనంత బలమైన ఆకర్షణ శక్తి. ఉదాహరణకు డంపింగ్ యార్డ్ ఉంటుందండి. డంపింగ్ యార్డ్, అందులో అన్ని పడేస్తారు. ఇనుము తుక్కు పడుతుంది, చెత్త పడుతుంది, అల్యూమినియం పడుతుంది, ప్లాస్టిక్ పడుతుంది, గడ్డి పడుతుంది, మట్టి పడుతుంది అండి, డొక్కు కార్లు పడిపోతాయి, అన్ని అందులోనే పడిపోతాయి. తెచ్చి డంప్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అందులో నుంచి రీయూస్ కోసం ఇనుమును వేరు చేస్తారు. సో అప్పుడు ఈ బలమైన అయస్కాంతాలను, దాన్ని హెల్కువోస్, బలమైన అయస్కాంతం అక్కడ పెడితే ఎక్కడెక్కడ ఇనుముందో వచ్చి అతుక్కుంటుందండి. ఈ చెత్త కింద అడుగున ఉన్న ఆ డొక్కు కారు కూడా అన్నిటిని పీక్కొని సర్దుకొని పక్కకు జరిపి పైకి వచ్చి అతుక్కుంటుంది. సో కెపాసిటీ కారులో ఉందా లేదా ఇనుప తుక్కులో ఉందా? ఆకర్షణ శక్తి అయస్కాంతంలో ఉందా? మీరు నన్ను ప్రశ్న అడుగుతారు, మరి నమ్మినవాడే రక్షించబడు, నమ్మినవాడంటే దాని సంగతి తర్వాత చూద్దాం సార్. నమ్మకం అనేది ఉంది, నమ్మాలి. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ ఆన్. సో బటన్ నొక్కగానే అయస్కాంతము. సో జగత్తు పునాది వేయబడవుని ఏర్పరచబడ్డాము అంటే మన పాత్ర లేదు అని అర్థం ఇస్తుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడంలో మన పాత్ర లేదు. రైట్, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆఫ్టర్వర్డ్స్. స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది పాస్టర్. రైట్. ఆయన ఎవరిని ముందు ఎరిగాను వారిని నిర్ణయించాను, ముందుగా నిర్ణయించాను. ఎవరిని ముందుగా నిర్ణయించానో దేవుడు వారిని పిలిచాను. సో ఇప్పుడు పిలిచాను, కాలింగ్ ఆఫ్ గాడ్. సో చాలా విషయాలు ఉన్నాయి. చీకట్లో నుండి ఆశ్చర్యకరలోనికి, కుమారుని సహవాసంలోనికి, తన రాజ్యంలోనికి, మహిమలోనికి. సో దేవుడు పిలిచిన వారు యేసుక్రీస్తుకు చెందిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము, సమాధానంలోనికి వచ్చాము, పరిశుద్ధతలోనికి వచ్చాము, స్వతంత్రతలోనికి వచ్చాము, నిరీక్షణలోనికి వచ్చాము, పరిశుద్ధతలోనికి వచ్చాము, ఓర్పు శ్రమ సహనము అనుభవించడానికి వచ్చాము, నిత్య జీవం పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పిలుపులో రకాలు. దేవుని వాక్యం 3 రకాల పిలుపులను చూస్తాం. లెట్స్ కాన్సంట్రేట్ నౌ. సంఘములో పరిచర్య కొరకైన పిలుపు, కాలింగ్ టు చర్చ్ ఆఫీస్. పౌలు అపోస్తలుడుగా పిలువబడ్డాడు. దేవుడు కొందరిని సువార్థికులుగా పిలిచాడు, మరికొందరిని పాస్టర్స్గా పిలిచాడు, కాపర్లుగా లేదా బిషప్పులుగా. పాస్టర్, బిషప్,
ప్రెస్బిటర్ అన్ని ఒకటే అర్థం అండి, ఆల్ టాకింగ్ అబౌట్ పాస్టర్. మరి కొందరిని సంఘ పరిచారకులుగా డీకన్స్ గా పిలిచారు. ఎవరైనా పాస్టర్ నేను బిషప్ని అంటే అందులో చిన్న నష్టం ఏమి లేదు, ఎవరిష్టం వాళ్ళది. బట్ బిషప్ అంటే పాస్టర్ కంటే ఎక్కువ అనుకోవడంలో దెబ్బతింటాం, పోతర్సే. మరి కొందరిని డీకన్స్ గా సంఘ పరిచారకులుగా. మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి. ఇక్కడ శబ్దాలు వినబడుతున్నాయండి, మ్యూట్ లో ఉండండి. వొకేషనల్ కాలింగ్, ఈ లోకంలో పని లేదా ఉద్యోగం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడి వైతివా, దాసుడి వై ఉండగా పిలువబడితేవా చింతపడవద్దు. స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్ర ఒకటం మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వల్ల స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. సో ఉద్యోగం, దాసునిగా పిలిస్తే దేవుడు దాసునిగానే ఉండు. క్రీస్తులో సమానంగానే ఫిలమోన్ ఉన్నాడు. మరి ఫిలమోన్ ఇంట్లో దాసులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా విశ్వాసమే. సో ఇట్స్ అ వొకేషనల్ కాలింగ్. టీచర్గా పిలువబడ్డాను, డాక్టర్గా పిలువబడ్డాను, రకరకాల సో మెనీ ఉద్యోగాలు ఉన్నాయి. బీ ఫెయిత్ఫుల్ ఇన్ దట్. దేవుడు నిన్ను సేవ చేయమన్నాడు కాబట్టి రిజైన్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఏమండి, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అది అగైన్ ఇక్కడ మనకు అవసరం లేదు, అది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. మూడవ పిలుపు ఉంది, దిస్ ఈస్ కాల్డ్ గాస్పెల్ కాల్, సువార్త పిలుపు. సో సువార్త పిలుపునే సాధారణ పిలుపు లేదా జనరల్ కాలింగ్ అని కూడా అంటారు. దేవుడు రక్షణ కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎలాగైనా రక్షించుకుంటాడు కదా, సువార్త ప్రకటించడం అవసరమా? అవసరమే. ఎందుకంటే దట్ ఈస్ ద వే గాడ్ డిసైడెడ్. ఎలాగైనా అంటే ఒక విధంగానే కదా అర్థం. ఒక వ్యక్తిని, దేవుడు ఒక వ్యక్తిని ఎలాగైనా రక్షించుకుంటాడు అని అడుగుతున్నావు కదా, కాబట్టి సువార్త ప్రకటించడం అవసరం. ఎలాగైనా అంటే అర్థం ఏంటండి? దెర్ ఈస్ అన్ ఆన్సర్ ఇన్ యువర్ క్వశ్చన్. ఇన్ యువర్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ దెర్ ఈస్ ఆన్సర్. ఎలాగైనా అంటే ఏదో ఒక విధమని అర్థం కదా. ఆ ఎలాగైనానే దేవుని పద్ధతి. ఆ ఎలాగైనాలోనే భాగమే యేసు ప్రభు శరీరధారిగా రావడం. ఆ ఎలాగైనా లోని భాగమే ప్రభువు చనిపోవడం. ఆ ఎలాగైనా లోని భాగమే ప్రభువు తిరిగి లేవడం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్య మహిమతో కూడా క్రీస్తు యేసునందుల రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. పౌలు ఏర్పరచబడిన వారు రక్షణ పొందవలెనని, ఏర్పరచబడిన వారు రక్షణ పొందవలెనని, ఏర్పరచబడిన వారు రక్షణ పొందాలని ఎవరైతే ముందే రక్షణ పొందేస్తారని దేవుడు ఎరిగాను. కథ లేదు సార్, ఇక్కడ లేనిపోని ఎందుకు అందులో దూరుస్తారు సార్. ఒక డాక్టరీని ముందు అనుకొని ఆధారాలు ఎత్తుకుంటా. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాల మీద ఆధారపడి డాక్టరీని నేను నమ్ముట చాలా డిఫరెన్స్ ఉందండి. సో పౌలు ఏర్పరచబడిన వారు రక్షణ పొందవలనని స్వార్థ ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఎవరు రక్షించబడ్డారో మనకు తెలియదు గనక మనం అందరికీ స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నువ్వు ప్రకటించకపోతే గాడిద ప్రకటిస్తుంది. గాడిద. దేవుడు గాడిదకు ఛాన్స్ ఇవ్వద్దని మనకు ఛాన్స్ ఇచ్చాడు. లేదు సార్ నాకన్నా గాడిదే బెటర్ అంటే ఓకే. ఒక వ్యక్తి రక్షణ పొందే ప్రక్రియలో 4 అంశాలు ఉన్నాయి. సోర్స్, మూలము, భూతకాలంలో దేవుని యొక్క ప్రణాళిక. ఆధారం, బేసిస్, యేసు ప్రభు యొక్క బలియాగం. మాధ్యమం, మీడియం, సువార్తను వినుట అనగా సువార్తను ప్రకటించుట. పరివర్తన, కన్వర్షన్, సువార్తను విశ్వసించుట. So there are 4 aspects in the process of salvation: source,
బేసిస్, మీడియం, కన్వర్షన్. సో మీడియమే సువార్త ప్రకటించుట, మాధ్యమం. వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? సో దట్ ఈస్ ద మీడియం, మాధ్యమం. మన స్పందన లేకుండా దేవుడు మనల్ని రక్షించడు. ఇంకా అలాంటప్పుడు ఏర్పరుస్తుంది ఇదంతా ఏంటయ్యా, దానికి వద్దాం సార్, వద్దాం తొందర వద్దాం, ఏది విడిచిపెట్టను. ఇప్పుడు కాకపోతే తర్వాత మళ్ళీ చెప్తాను, టైం ఫ్యాక్టర్. బట్ ఏది విడిచిపెట్టను. నేను ఎప్పుడు కూడా దేని విషయంలోనూ తప్పించుకోను. If I don't know, I will frankly tell I don't know. దేవుడు మనం యేసుక్రీస్తు మరణ పునరుద్ధాల పట్ల విశ్వాసంతో స్పందించాలని కోరుతున్నాడు. ఎలా విశ్వసిస్తాడు అనే అంశం పరివర్తన అనే అధ్యాయంలో చూద్దాం. సో అది ఇప్పుడు లేదు సార్, అది మన థియాలజీలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. బట్ పరివర్తనలో 2 అంశాలు ఉన్నాయి, ట్రస్టింగ్ అండ్ రిపెంటెన్స్. విశ్వాసము మరియు పశ్చాత్తాపం. ఇట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఫైన్. సువార్తలో 3 ప్రధాన అంశాలు కలిసి ఉంటాయి. సువార్త సత్యము, సువార్త ఆహ్వానము, సువార్త వాగ్దానం. సువార్త సత్యం, మళ్ళీ ఇందులో 3 సత్యాలు ఉన్నాయి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారనేది ఒక సత్యం. పాపానికి ఫలితం మరణం అనేది ఒక సత్యం. యేసుక్రీస్తు మన దోష శిక్షను అనుభవించి మన కొరకు చనిపోయాడు అనేది మరొక సత్యం. మనం సువార్త ప్రకటించాలి అంటే ఈ ఐటమ్స్ లేకపోతే అది సువార్త కానే కాదు. అర్థమైందండి? రివైవల్ అంటాం. రివైవల్ అంటే చనిపోయినోడు బతకడం రివైవల్. సో వెన్ యూ ప్రీచ్ గాస్పల్, the dead soul will come to life. That dead man will revive. ఈ రోజుల్లో రివైవల్ అంటే పెద్ద మ్యూజిక్, చాలా మంది రావడము, బ్రహ్మాండమైన మెసేజ్లు చెప్పడము, వీళ్ళు వినడము, అందరు ఆనందించడము, గందరగోళం, పిజ్జు, పాటల పోటీలు, ఇవేవి తప్పు కాదు సార్. ఇవన్నిటిని కలిపితే రివైవల్ అన్నారు. రివైవల్ అంటే సచ్చినోడు బతకడం. ఆల్ రైట్. సువార్త ఆహ్వానం. సో విశ్వసించమని, యేసు దగ్గర రమ్మని, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తలారా నా యుద్ధకు రండి. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. సో దేవుని యొక్క మీడియం అది. దట్ ఈస్ ద వే గాడ్ వర్క్స్. ఎందుకు ఈజ్ ఎ ఫులిష్ క్వశ్చన్. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసండి, నేను అతనితో కూడా వచ్చి భోజనం చేయుదును. ఇవన్నీ పోల్చి చూడండి. సువార్త వాగ్దానం. విశ్వసించినతో నిత్య జీవము వాగ్దానము చేయబడింది. విశ్వసించినతో నిత్య నాశనానికి వెళ్తారు. ఆల్ దీస్ వర్సెస్. సో ఈ పిలుపు సార్వత్రికమైనది. సో ఇట్ ఈస్ యూనివర్సల్ కాల్. దీన్ని జనరల్ కాల్ అని కూడా అంటారు. సాధారణమైన పిలుపు. ఇది చెవులతో వినేది, అందుకే దీన్ని బాహ్య పిలుపు అంటారు. ఎక్స్టర్నల్ కాలింగ్. ఎవ్రీబడి విల్ లిసన్ దిస్. మరి ఎవరిని పిలిచేనో వారిని నీతిమంతులుగా తీర్చు. మరి వీళ్ళందరినీ పిలుస్తున్నాం కదా, వీళ్ళందరూ సంథింగ్ అనదర్ కాలింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్చువల్ కాలింగ్. కార్యసాధకమైన పిలుపు. జనరల్ కాల్, ఎఫెక్చువల్ కాల్, ఆర్ స్పెషల్ కాల్, ఆర్ ఇంటర్నల్ కాల్. స్పెషల్ కాల్, యూనివర్సల్ కాల్, స్పెషల్ కాల్, జనరల్ కాల్, ఎఫెక్టివ్ కాల్. అట్లా చెప్పుకోవచ్చు. దీనినే ఫలసిద్ధి పిలుపు అని కూడా అంటారు. ఎఫికేషియస్ కాలింగ్. ఎఫెక్షన్స్ కాదు సార్, ఎఫికేషియస్. స్పెల్లింగ్ తప్పది. లేదా ప్రత్యేక పిలుపు, స్పెషల్ కాలింగ్.
అంతరంగిక పిలుపు, ఇంటర్నల్ కాలింగ్. రకరకాల పేర్లు రకరకాల వ్యక్తులు ఉపయోగించారు. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను. అందరిని పిలవలేదు. మరి సువార్త అందరు వింటున్నారు కదా. సో మనకి ఇక్కడ అర్థం కావాలి, సువార్త విన్న వాళ్ళందరినీ కూడా దేవుడు పిలవలేదు. అదేంటి సార్ అలా అంటారు? మరి చెప్పాడు కదా సార్, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా మరి అందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారా? లేదే. అంటే దాని అర్థం ఏంటి? పిలవలేదనే కదా. అంటే పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు, పిలవని వారిని కూడా నీతిమంతులుగా తీర్చాడు. పిలవకపోయినా తమంతటా తామే వచ్చిన వాళ్ళు. ఇట్లా కథలని చెప్పకండి సార్. ఎక్కడున్నాయా ఇవన్నీ? డోంట్ ప్రీచ్ మ్యాన్ సెంటర్డ్ థియాలజీ, ప్రీచ్ గాడ్ సెంటర్డ్ థియాలజీ. థియాలజీ అంటేనే గాడ్ సెంటర్డ్, నాట్ మ్యాన్ సెంటర్డ్. అర్మీనియన్తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ మ్యాన్ సెంటర్డ్. మనిషి నమ్మగలడు, మనిషి ఎదిరించగలడు, మనిషి విశ్వసించగలడు, మనిషి జీవించగలడు, మనిషి పరిపూర్ణత పొందగలడు, మనిషి రక్షణ పోగొట్టుకోగలడు, మనిషి రక్షణ కాపాడుకోగలడు. మనిషి 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 గ్లోరిఫైయింగ్ మ్యాన్ ఓవర్ గాడ్. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ డెవిల్. నేను వాళ్ళని డెవిల్ అని అంటం లేదండోయ్, మరి ఎక్కువ సాగదీయకండి నా మాటల్ని. సో ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. దేవుని పలుపు శక్తివంతమైన పిలుపు. దేవుడు పిలిస్తే స్పందించని మనిషి ఉండడు. మానవుని సొంత ఇష్టము దేవుని సార్వభౌమత్వం కన్నా, శక్తి కన్నా బలమైనది కాదు. ఏర్పరచబడిన వారు తమ అతిక్రమముల యందు చనిపోయిన వారుగా ఉన్నారు. ఏమండి? దేవుని పిలుపు శక్తివంతమైన పిలుపు. దేవుడు పిలిస్తే స్పందించని మనిషి ఉండడు. జడ్జి పిలిచాడు అనుకోండి, జడ్జి పిలిచాడు మనల్ని కోర్టులో హాజరవ్వమని, ప్రైమ్ మినిస్టర్ కూడా పోవాలి. కాదంటే పర్మిషన్ అడుగుతాడు. వచ్చే నెలలో వస్తాను సార్, 2 నెలలకు వస్తాను సార్, అది అంతకంటే ఇంకేమీ లేదు. ఇఫ్ గాడ్ ఇన్వైట్స్, ఇఫ్ గాడ్ కాల్స్, పర్మిషన్ కూడా లేదు ఇక్కడ. సో మానవుని సొంత ఇష్టం దేవుని సార్వభౌమత్వం కన్నా, శక్తి కన్నా బలమైనది కాదు. Man's will is not more powerful than God's sovereignty or God's power. వాడు రాడు అని తెలిసాక దేవుడు ఎందుకు పిలుస్తాడు సార్? రాడు అని తెలిసాక అంటే కాబట్టి వస్తాడని పిలిచాడు కదా దేవుడు. అట్లా అనకండి, నేను అలా మాట్లాడటం లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాన్ హ్యాస్ నో కెపాసిటీ అనే విషయం మాట్లాడుతున్నాం. సో ఏర్పరచబడిన వారు తమ అతిక్రమముల యందు చనిపోయిన వారుగా ఉన్నారు. మీరు మీ పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారై ఉండగా చచ్చినోడు ఎట్లా రెస్పాండ్ అవుతాడు సార్? చచ్చినోడికి ఎట్లా వినబడుతుంది సార్? లోపట చెవులు వినబడి, శరీరం బతుకుంది, లోపల బయట వింటాడు, బ్రెయిన్లోకి కూడా పోతుంది అది. కానీ లోపల అంతరంగ పురుషుడు చచ్చిపోయి ఉన్నాడు కదా, ముందు వాడు బతకాలి కదా, వాడు బతికాక కదా స్పందిస్తాడు, అప్పుడు విశ్వసిస్తాడు. సో మనిషికి విశ్వసించే సామర్థ్యం లేదండి అంటిల్ God does something in his heart. సో ఎఫెసీయులు 2:1, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. చనిపోయిన వాడు సాధారణ పిలుపుకు స్పందించాడు. చెవులు అందరికీ ఉన్నాయి, అందరూ వింటున్నారు. ఇది బాహ్యమైన పిలుపు. సో చనిపోయిన వాడు ఎలా స్పందించగలడు? చనిపోయిన వాడు తిరిగి జన్మించినట్లుగా, చనిపోయిన వాడు వినగలిగినట్లుగా అంతరంగంలో వినబడే పిలిపే కార్యసిద్ధి పిలుపు. ఈ పిలుపును విన్నవారు తిరిగి జన్మిస్తాడు. తిరిగి జన్మించాడు గనక సువార్తకు స్పందించి విశ్వసిస్తాడు. జనరల్గా మనం అనుకుంటాం విశ్వసిస్తే తిరిగి జన్మిస్తామని. కాదు,
తిరిగి జన్మించినందుకు విశ్వసిస్తాం. సో ఆ తిరిగి జన్మింప చేయడం అన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఆయన కనాల్సిందే, ఆయన కంటేనే మనం పుట్టం, ఆయన కనాలి. సో ఇదిగో నేను తలుపు వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తెలిసిన ఎడల. అప్పుడు లూది అయిన దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిన ముచ్చు తుయతేరపట్టు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎంత లక్ష్యముంచెను. హృదయం తెరవడం అంటే బ్రతికించడం, తిరిగి జన్మి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని నా యుద్ధకు ఎవడును రాలేడు. ఆ తర్వాత 37, 39, 40 వచనాలు కూడా చూడండి. ఈ పిలుపే ఒక వ్యక్తిని తిరిగి జన్మింప చేస్తుంది. ఈ పిలుపు ఏర్పరచబడిన వారు మాత్రమే వింటారు. సాధారణ పిలుపు అందరూ వింటారు. అయితే చనిపోయిన వాడు వినలేడు కదా. చనిపోయిన వాడికి కూడా అంతరంగమందు ఆత్మయందు వినబడే దానిని కార్యసిద్ధి పిలుపు అంటున్నాం. గొర్రెలు అంటే ఎవరు? విశ్వాసుల, అవిశ్వాసులను గొర్రెలని బైబిల్ పిలవలేదు. విశ్వాసులనే గొర్రెలని బైబిల్ సంబోధిస్తూ ఉంది. గొర్రెలు అతని స్వరము విను. ఎవరికి వినబడుతుంది ఆ స్వరము? గొర్రెలకు, దేవుడు ఏర్పరచుకున్న వారికి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, గొర్రెలు అతని స్వరము ఎరుగును. గొర్రెలకు ఆ స్వరం వినబడుతుంది. తిరిగి జన్మిస్తాడు గనక గొర్రె అయ్యాడు. తండ్రి నన్ను ఎలాగున ఎరిగెను, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, అవి నా స్వరం. వాటి క్లారిటీ అండి. ఇన్నిసార్లు చెప్పాడే, ఒక్క దగ్గరన్నా అవి వాటికి సామర్థ్యం ఉందని, మేకలని, రక్షణ పొందని వాడని ఎక్కడన్నా ఉందండి? దేవుడు గొర్రెల్ని పిలుస్తున్నాడు. నీతిమంతులముగా తీర్చబడుట లేదా నీతిమంతత్వం, ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. బట్ ఐ వాంట్ టు ఫినిష్ క్లాస్, తీసుకోలేకపోతున్నాం కాబట్టి మధ్యాహ్నం. సో పాపం యొక్క దుష్ట ఫలితాలు. వాట్ ఈస్ జస్టిఫికేషన్? 3వ మాట అక్కడ ఉంది కదా. ఎవరిని ముందు ఎరిగానో వారిని పిలిచను, ఎవరిని ముందు ఎరిగానో వారిని ముందుగా నిర్ణయించాను, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. సో వాట్ ఈస్ జస్టిఫికేషన్? ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తించాలి. పాపం యొక్క దుష్ట ఫలితాలు. నెంబర్ 1, గిల్ట్. పాప ఫలితము దోషం. మనము దేవుని న్యాయస్థానంలో దోషముగా, అపరాధముగా నిలబడ్డాం కనుక శిక్షార్హులం. మనం ఇప్పటికే రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుండి 4వ అధ్యాయం చివరి వరకు నీతిమంతులంగా తీర్చబడడం అంటే ఏంటో మనం చాలా క్లియర్గా విన్నాము. జస్ట్ కొంత జ్ఞాపకం చేసుకుందాం. కనుక శిక్షార్హులం. దీనికి దేవుడు చూపించిన పరిష్కారము నీతిమంతత్వము, లేదా మనము నీతిమంతులంగా తీర్చబడటం. దీనికి ఆధారం దేవుని నీతి. దోషం అనగా మానవునిపై ఆదాము యొక్క దోషము మోపబడటం. సో యూ కెన్ సీ ఆల్ దిస్ వర్సెస్. దెన్ పనిష్మెంట్. సో గిల్ట్ అండ్ పనిష్మెంట్. దోష ఫలితము శిక్ష. దేవుని న్యాయస్థానంలో మనకు శిక్ష విధించబడింది. దీనికి పరిష్కారము మన పాపములు యేసుప్రభుపై మోపబడుట, మనకు ప్రత్యామ్నాయముగా యేసుక్రీస్తు శిక్ష విధించుట, యేసుక్రీస్తు యొక్క నీతి మనపై మోపబడుట. సో దిస్ ఆల్ వర్సెస్ మనం ఆల్రెడీ చదివామండి అన్నిని. 3వది కరప్షన్ లేదా భ్రష్టత్వము లేదా పతనం. మనలో ప్రాచీన పాప స్వభావం బ్రతికే ఉన్నది. దీనికి పరిష్కారము ప్రతిష్ఠిత లేదా పవిత్రీకరణ. దట్ ఆల్ వీ హ్యావ్ సీన్ అండి. సో నీతిమంతులముగా తీర్చబడటం. మానవునిలో లేనిది, మానవుడు సంపాదించుకోలేనిది, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ విధేయత వలన, యేసుక్రీస్తు యొక్క శాంతికర కార్యము వలన ద్వారా దేవుడు విశ్వసించిన మానవుని నీతిమంతుడిగా తీర్చి నీతిమంతునిగా అంగీకరించడము ఓ దైవ కృపా కార్యము. అదండి. సో మానవుడు సంపాదించుకోలేడు, ఇది మానవునిలో లేదు. మన విధేయత కాదు, యేసు ప్రభు యొక్క సంపూర్ణమైన విధేయత, ఆయన యొక్క శాంతి గల కార్యము, అది విశ్వసించిన మానవునికి
ఎప్పుడు విశ్వసించాడు? ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ ఎఫెక్టివ్ కాలింగ్, ఏమండి, ఎఫెక్టివ్ కాలింగ్ ఆర్ ఎఫికేషియస్ కాలింగ్, ప్రభావభరితమైన ఆ పిలుపు మనిషిని బ్రతికించి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బ్రతికించి విశ్వసించినట్లుగా చేశాడు గనక విశ్వసించాం. సో అది నీతిమంతునిగా, సో వాడిని, ఆ వ్యక్తిని నీతిమంతునిగా దేవుడు అంగీకరించడం అనే దానినే అదొక దేవుని యొక్క కృపా దైవ కార్యము. అది నీతిమంతులుగా తీర్చబడటం. పని చేయక భక్తిహీనుని నీతిమంతు, ఇవన్నీ కూడా మనం చూసేసామండి, ఆల్రెడీ డీటెయిల్గా విన్నాం. సో నీతిమంతులుగా తీర్చబడుట దేవుని యొక్క న్యాయబద్ధమైన చట్టబద్ధమైన దేవుని తీర్పు లేదా దైవ ప్రకటన. జస్టిఫికేషన్ ఈజ్ అ లీగల్ డిక్లరేషన్ ఆర్ ఫోరెన్సిక్ డిక్లరేషన్ ఆర్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ డిక్లేరింగ్ ఎ సిన్నర్ ఏ జస్ట్ పర్సన్. అంత విన్నాము. జస్ట్ పాపాత్ముడిని దేవుడు నీతిమంతునిగా తీర్చడం లేదు. విశ్వసించిన పాపాత్ముని దేవుడు నీతిమంతునిగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ముందుగా నిర్ణయించబడిన వాడే విశ్వసించగలడని మనం ఇంతకుముందే చూశాం. సో రక్షణ క్రమంలో నూతన జన్మ, పరివర్తన తర్వాత దేవుడు వ్యక్తిని నీతిమంతునిగా ప్రకటిస్తున్నాడు. సో పరివర్తనలో విశ్వాసము, పాప పశ్చాత్తాపము ఇవన్నీ ఇందులో వస్తాయి. 3 రకాల ఆరోపించబడుటలు లేదా మోపబడుటలు. గ్రీకులో లోగిజోమై అనగా లెక్కలో వేయుట. సో మొదటి ఆరోపణ మనిషి మీద దేవుని యొక్క, ఆదాము యొక్క పాపము మోపబడుట మొదటి ఆరోపణ. సో ఆదాము పాపం చేసినప్పుడు లేదా విడేయినప్పుడు ఆదాము సంతతి అంతటిని, ఆదాములో ఉండే వారందరినీ దేవుడు పాపులుగా లెక్కించాడు. లిజన్ క్లియర్లీ, జాగ్రత్తగా వినండి. ఆదాము పాపము చేసినప్పుడు 6,000 సంవత్సరాల 10,000 సంవత్సరాల, ఓకే, ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తాయో మనకు తెలియదు. అందరూ ఆదాములోనే ఉన్నారు. వారందరూ పాపులుగా తీర్చబడ్డారు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి గర్భం ధరించను అనేక వచనాలు. రెండవ ఆరోపణ విశ్వాసి పాపములు యేసుక్రీస్తు మీద మోపబడట. ఒక న్యాయాధిపతి ఒక నేరస్తుడు నిరపరాధిగా లేదా నీతిమంతునిగా తీర్పు తీర్చగలడా? లేదు. నేరస్తుడు తప్పగా శిక్షించబడాలి. శిక్ష విధి అనుభవించిన తర్వాత అతడు నీతిమంతుడే, ఎందుకంటే అదే నేరానికి రెండవసారి శిక్ష విధించబడదు. నీవు నేరస్తుడివే కానీ నేను క్షమించాను వెళ్ళిపో అని ప్రకటించేవాడు న్యాయాధిపతి కాదు. సో నేను నిన్ను క్షమించాను లేదండి, శిక్ష అనుభవించి తీరాలి. సో మనకు మారుగా యేసుప్రభువు వారు శిక్ష అనుభవించాడు, మన పాపాలు యేసుప్రభువు మీద మోపబడ్డాయి. సో మనం విశ్వసించాం అంటే ఎవరి పాపాలు యేసుప్రభువు మీద మోపబడ్డాయి? విశ్వసించిన వారి పాపాలు మాత్రమే, నాట్ ఎవ్రీబడీస్. అందరి పాపాలు యేసుప్రభువు మీద మోపబడితే అందరూ నీతిమంతులుగా తీర్చబడాలి కదా. మన పాపము, విశ్వాసుల యొక్క పాపం. మనము దేవుని దృష్టిలో నీతిమంతులమే కానీ క్షమించబడిన పాపలం కావు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అండి, మనం క్షమించబడ్డ మాట వాస్తవమే, బైబిల్ చెప్తున్న మాట వాస్తవమే, కానీ ఇక్కడ నీతిమంతులముగా తీర్చబడుట అనే దాని యొక్క ఇంటెన్సిటీ అర్థం కావాలి అంటే ఈ మాట నేను ఉపయోగించాను. అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చాడు, క్షమించేసి లేదండి మనల్ని. మన బదులు యేసుప్రభువు వారు శిక్షించబడ్డాడు, శిక్ష వచ్చింది కనుక మనం క్షమించబడ్డాం. అది దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అంతా పాపమునకు శిక్ష విధించాను.
మనము ఆయనందు దేవుని నీతి అయినట్లుగా పాపం మెరుగున ఆయనను మన కోసం పాపముగా చేశాం. మనం విశ్వసించినప్పుడు క్రీస్తు మరణించాము, క్రీస్తు లేచినప్పుడు తిరిగి బ్రతికాము, క్రీస్తులో ఐక్యపరచబడినందున ఆయనతో పాటు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అనగా ప్రభువారు తిరిగి లేపబడ్డము అంటే ఆయన ఇప్పుడు మన పాపాలు మోస్తూ ఉన్నాడా? లేదు. ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఇప్పుడు కూడా ఇంకా పాపంగానే ఉన్నాడా? లేడు. పునరుద్ధానం అంతటిని మార్చివేసింది. మూడవ ఆరోపణ, యేసుక్రీస్తు నీతి విశ్వాస మీద మోపబడుట. సో అబ్రాహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడుచున్నది. ఆయన మూలముగా ఒకరి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఎందుకనగా పాపం ఆయన ఎందు, మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్టు పాపం మెరుగున ఆయన మన కోసం పాపముగా చేశాను. 2-3 ఆరోపణలు కలిపి రెండంతల ఇంపుటేషన్ అంటారు, డబుల్ ఇంపుటేషన్ అంటారు. యేసుక్రీస్తు విశ్వాసి నీతిమంతునిగా తీర్చబడటం ఎలా జరిగింది? ఇది యేసుప్రభు యొక్క బలియాగము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. అది కృప. మనం విశ్వసించాం విశ్వాసం ద్వారా. సో ఆయన కృప ద్వారా, విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏంటి ఆయన కృప? యేసుప్రభు మరణము, యేసుప్రభు యొక్క పునరుద్ధానం. ఆదాము యొక్క పాపము లోకమంతటి మీద ఆరోపించబడింది. అందరూ పాపులుగా చేయబడ్డాడు, అందరికి మరణం వచ్చింది. విశ్వాసి పాపం యేసుప్రభు మీద ఆరోపించబడింది. యేసుక్రీస్తు నీతి విశ్వాసం మీద ఆరోపించబడింది. నీతిమంతులంగా తీర్చబడ్డాము, నిత్య జీవమును పొందాము. సో నీతిమంతులంగా తీర్చబడ్డానికి ఆధారం యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు. యేసుప్రభు యొక్క నిర్దోషత్వము మన విమోచనకు కారణము. యూ కెన్ రీడ్ ఆల్ దిస్ వర్సెస్ ఆఫ్టర్వర్డ్స్. సో మనం నీతిగా తీర్చబడ్డానికి దేవుడే ఆధారం, ప్రభు మరణ పునరుద్ధానాలు ఆధారం, పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తులో ఉంచుట ఆధారం. మనిషి అతిశయపడుటకు ఆధారము లేదు, అవకాశం లేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడిన, ఇది మీ వలన కలిగినది కాదు. ఏంటి? విశ్వసించుట మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరం. విశ్వాసము దేవుని వరం. నిత్య జీవుని గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులం ఒకటి ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. మనం నీతిమంతులుగా తీర్చబడుట గల సాధనం లేదా మాధ్యమం విశ్వాసము.